అవినీతి అక్రమాలతో పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు కోట్ల రూపాయలు కూడబెట్టారని మాజీ ఎమ్మెల్యే వదరాజులరెడ్డి ఆరోపించారు. దానికి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. అన్యాయంగా తాను ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని, సంస్కారహీనంగా మాట్లాడిన వరదరాజులరెడ్డికి టీడీపీలో టికెట్ రాదనే టెన్షన్లో ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు ఎమ్మెల్యే రాచమల్లు. మన ఎమ్మెల్యే గారు ఎంత ఇట్లా పొద్దుటూరులో ఉండబడిన అన్ని కుల మతాల వాళ్ళకు ఎన్ని ఇచ్చినా కూడా ఆయన సంపాదించిన 1000 కోట్ల రూపాయల్లో 1% కూడా ఆయనకేం తరిగిపోదు. నీకు చుట్టుపక్క ఉండబడిన పొద్దుటూరులో ఉండబడిన చుట్టుపక్క భూములంతా లెక్కేస్తే 1/4 నీ భూములు ఉంటాయి. 1/4లో నువ్వు ఇచ్చిందంత, నువ్వు చేసిన పాపాలు, నువ్వు సంపాదించిన డబ్బులు ఇవన్నీ కూడా మార్చిపోవాలా, మాఫీ కావాలా? ప్రజలకు నువ్వేదో దానం చేస్తానను, నువ్వు చేసిన అక్రమ సంపాదన అంతా కూడా మాఫీ కావాలని నువ్వు వీళ్ళందరికీ దానాలు ధర్మాలు ఎన్ని చేసినా కూడా నువ్వేదో చేసిందంతా గోసులో పెట్టుకొని కాశీకి పోతే కర్మ దిగుతుందని అంటారు పెద్దోళ్ళు. అదేం పోదు. నువ్వు సంపాదించింది, నువ్వు ఎంత దుర్మార్గంగా సంపాదించినావు, ఎంత అక్రమంగా సంపాదించినావు, ఇవన్నీ కూడా ఇప్పుడు చేసేదంతా కూడా నీకు ఒక క్రికెట్ బెట్టింగ్లో వచ్చిన డబ్బుల కంటే ఇది దాంట్లో వచ్చేది 1/4 కూడా ఉండదు నువ్వు ఇచ్చేది. కాబట్టి మసిపూసి మారేడుగాయ చేయాలనే నీ ప్రయత్నము ప్రొద్దుటూరు ప్రజలు నమ్మరు. నేను అసాంఘిక కార్యకలాపాల ద్వారా డబ్బు సంపాదించి, అంటే మట్కా కానీ, క్రికెట్ కానీ, జూదము కానీ, మంగతయ్య కానీ, సారాయి కానీ, ఎర్రచందనం కానీ, చివరికి ఇసుక కూడా ఏదైనా నేను నిర్వహించి ఈ ప్రజలకు ఇచ్చినా అని చెప్పి పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారు చెప్పిన మాట నిజమైతే మా నాయనకు నేను పుట్టలే. ఒకవేళ నేను ఏ ఒక్క రూపాయి అసాంఘిక కార్యకలాపాల ద్వారా కాకుండా మా అన్నగారైన కిరణ్ కుమార్ రెడ్డి గారు న్యాయపరంగా వ్యాపారం చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా చేసిన డబ్బులో నుంచి ప్రజల మీద ప్రేమతో నేను డబ్బు ఖర్చు పెట్టిన మాట నిజమైతే ఇదే సూక్తి, ఇదే మాట పెద్ద ఆయనకు వర్తిస్తుంది కదా. నా భాష బాగాలేకపోవడానికి కారణం నీ ఉద్దేశం బాగలేదు. బలహీనమైనటువంటి, నీచమైనటువంటి, అన్యాయమైనటువంటి అబద్ధాలతో రాజకీయాలు చేస్తున్నావు కాబట్టి నీకు ఈ భాషలో చెప్పాల్సిన పరిస్థితి నాకు దాపరిచింది. రాచమల్లు వాళ్ళ ఇంటి పెద్ద బిడ్డగా భావించి ఆశీర్వదిస్తారు, ఘనమైనటువంటి విజయాన్ని ఇస్తారు. నా పార్టీ నా విశ్వాసతకు, నా సామర్థ్యానికి దగ్గరికి తీసుకొని ఈ రాష్ట్ర మంత్రిని చేస్తుంది మీ బిడ్డ రాచమల్లును.